చిన్న మొక్కలు కూడా ఎలా అయితే చనిపోతున్నాయి చూడండి మీరే. అసలు ఏంటో కూడా అసలు తెలియట్లేదండి మాకైతే. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఈ వీడియోని కూడా చాలామందికి అయితే షేర్ చేయండి ప్లీజ్. ఇది ఒక రైతు ఆందోళన, నాది ఒక్కరిదే కాదు. నిజంగా మా వాళ్ళు చాలామంది అయితే చెప్పారు ఒక వీడియో తీసి మనకు పెట్టు, చాలామందికి అయితే తెలుస్తుందని. నిజంగా అందరి కోసం ఈ వీడియో అనేది అయితే చేస్తున్నాను. దయచేసి హాయ్ మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి వండర్ బ్లాగ్స్. అందరూ ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు అయితే ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. అసలు ఈ వీడియో చెప్పాలంటేనే చాలా బాధాకరంగా అయితే ఉంది. ఎందుకంటే ఒక రైతు పడే కష్టం ఎలా ఉంటుందో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియో పూర్తి వరకు అయితే చూడండి. నిజంగా మనం తినే ఫుడ్, మనం తినే ఆహారం, మనం తినే పంట మన చేతికి వచ్చేస్తుంది, మనం తినే కూరగాయలు మన చేతికి వచ్చేస్తున్నాయని మనం అయితే అనుకుంటున్నాం. కానీ దాని వెనక ఉండే కష్టం అంతా ఈరోజు మీకు అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోకి లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ వీడియో పూర్తి వరకు అయితే చూడండి. మీకు అయితే చాలా అంటే చాలా తెలుస్తాయి, చాలా విషయాలు అనేవి అయితే తెలిస్తే. ఒక రైతు పడే కష్టం అంతా మీకు ఈరోజు అయితే నేనైతే చూపిస్తాను. అసలు ఏంటన్నది. అసలు ఈ వీడియో పర్పస్ ఏంటంటే, యాక్చువల్గా మేము టమాటో తోట అనేది అయితే వేసాం. మేమైతే చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా, ఇదంతా మేము వేసిన టమాటో తోట. మేము రీసెంట్గా అయితే ఇదైతే వేసాం. ఇది వేసి అయితే ఒక 40 days అనేది అయితే అవుతుంది, 40 రోజులు అనేవి. చూస్తున్నారు కదా, ఇది మేము వేసిన కొన్ని రోజులకి మొక్కలు అనేవి అయితే కరెక్ట్గా కాపు దశకు అయితే వచ్చింది. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, కాపు దశకు వచ్చి ఇంకొండి ఇప్పుడైతే పూత కాట అయితే వస్తుంది. ఇంకా ఈ దశకు వచ్చి ఇప్పుడైతే మొక్కలు అనేవి అయితే చనిపోవడం అయితే ప్రారంభమైంది. చూస్తున్నారు కదా, ఈ మొక్కలు అనేవి చాలా మొక్కలు అనేవి అయితే చనిపోతున్నాయి. చూస్తున్నారు కదా, అసలు ఏంటో కూడా అయితే రీజన్ అయితే తెలియట్లేదు. మీరైతే చూస్తున్నారు కదా ఎలా అయితే చనిపోతున్నాయి మొక్కలు అనేవి. చూడండి, ప్రతి మొక్క కూడా ఇలాగే చూడండి. ఇంకా ఇలా అయితే వ్యవసాయం చూడండి, ఎన్ని మొక్కలు అనేవి అయితే చనిపోతున్నాయో. వేసిన సకానికి సగం మొక్కలు అనేవి అయితే ఇంక మొత్తం మన చేతికి పంట వచ్చే సమయానికి ఇదంతా మొక్కలు అనేవి అయితే చనిపోతున్నాయి. చాలా బాధాకరంగా అయితే అనిపిస్తుంది. నేను ఈ విషయాన్ని మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే ఏ పర్పస్ మీద అయితే కాదు, అసలు నిజంగా ఒక రైతు పడే కష్టం అంతా మీకు ఈరోజు అయితే చూద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఎన్ని మొక్కలు అనేవి అయితే చనిపోయినాయో. సగం పంట అనేది అయితే చనిపోయింది. నేను మిగతాది కూడా అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, మేము మొక్కలు అనేవి అయితే ఎలా చనిపోతున్నాయి, టమాటో మొక్కలు. ఒకసారి మీరైతే చూస్తున్నారు కదా, ఇవ్వండి. అసలు ఏంటో కూడా అసలు రీజన్ అయితే తెలియట్లేదు. మేమైతే అసలు ఒక రైతు ఇలా అయితే వ్యవసాయం చేయనా కూడా అయితే భయపడతారు. చూస్తున్నారు కదా, ఎన్ని మొక్కలు అనేవి అయితే చనిపోతున్నాయో. ఇదిగోండి, వేసిన ప్రతి మొక్క కూడా చనిపోతుంది. ఇదైతే చూస్తున్నారు కదా, అది మధ్య కొంచెం బాగుంది చూడండి. వేసిన ఇంకోండి ఒకసారి అయితే చూస్తున్నారు కదా, చిన్న మొక్కలు కూడా అయితే అసలు పూత దశకు వచ్చి అయితే చనిపోతున్నాయి. మీరైతే చూస్తున్నారు కదా, మొక్కలు ఇలా అయితే వ్యవసాయం కూడా చేయడానికైతే చాలా ఇవ్వండి. మీకైతే చూపిస్తున్నాను కదా, ఇంకోండి ఎలా అయితే 10 మొక్కల్లో ఒక 8 మొక్కలు అనేవి అయితే చనిపోతున్నాయి. 2 మొక్కలు బ్రతుకుంటున్నాయి. అవి కూడా చివరి వరకు ఉంటాయని అయితే అసలు నమ్మకం అయితే లేదు మనకి. చూడండి ఒకసారి ఇంకోండి ఎంత పెద్ద మొక్క చనిపోయిందో. ఇదైతే చూడండి, మనకి పూత దశక అనేది అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, కొన్ని రోజులు ఉంటే మనకి టమోటా కాయలు అనేవి కూడా అయితే కాసేస్తాయి. కానీ చూడండి ఎలా అయితే చనిపోయిందో. ఇంకోండి అలానే భూమి లోపల ఏమైనా తవ్వు చూద్దామన్నా కూడా చూడండి, వేరు చూస్తున్నారు కదా, లోపల తవ్వు చూసిన వేర్లు కూడా అసలు ఏం కుళ్ళిపోవట్లేదు. లోపల కూడా అసలు ఏమీ లేదు, ఏ పురుగు కూడా లేదు. అయినా ఈ మొక్కలు అనేవి అయితే ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియట్లేదు. దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా ఉంటే, ఒక ఫార్మింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఒక డాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, ఫార్మింగ్ సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, వాళ్ళకైతే దయచేసి ఈ వీడియో అనేది అయితే షేర్ చేయండి. ఇదైతే మా పంట పొలం ఒకటే కాదు, చాలా మొక్కలు అనేవి అయితే చనిపోతున్నాయి. నిజంగా నేను యూట్యూబ్ వీడియో అందుకే నేను ఈ వీడియో అనేది అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి నిజంగా ఈ వీడియో ఉపయోగపడకపోయినా పర్లేదు ఒకటికి. దయచేసి ఈ వీడియో అనేది అయితే షేర్ చేయండి. లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేసి ఒక కొంతమంది రైతుని కాపాడే వాళ్ళు అయితే మీరైతే అవుతారు. మిగతా మొక్కలు కూడా అయితే చూపిస్తాను. అసలు ఏంటో కూడా రీజన్ అయితే అస్సలు తెలియట్లేదు. చూస్తున్నారు కదా, అసలు మొక్కలు అనేవి అయితే చనిపోతున్నాయి. ఎందుకు చనిపోతున్నాయి కూడా అసలు తెలియట్లేదు. అసలు చాలా మందులు వాడదామని కూడా ఎన్ని మందులు వేసి ఏం చేసినా కూడా అసలు చావు తెగులు అనేది అయితే అసలు ఆగట్లేదు. చాలా మొక్కలు అనేవి అయితే చనిపోతున్నాయి. నిజంగా చాలా గుండె తెరిక్కిపోతుంది. చూస్తున్నారు కదా, ఇవ్వండి ఎన్ని మొక్కలు. ఇంకెలా అయితే వ్యవసాయం అయినా ఇంకా వ్యవసాయం కూడా చేయాలంటే చాలామంది రైతులు కూడా ఎందుకనే భయపడుతున్నారు. చాలామంది అయితే అనుకుంటారు వ్యవసాయం అంటే ఏదో కూర్చుని చేసేది అనుకుంటారు. కానీ చూస్తున్నారు కదా, ఇదేంటి పరిస్థితి. చూడండి, చాలా మొక్కలు అనేవి అయితే చనిపోయినాయి. ఆల్రెడీ రెండు సార్లు అనేది అయితే వేసాం. ఇంకోండి ఈ రో అంతా చనిపోయిన మొక్కలు అనేవి. అయినా మళ్ళీ కొత్త మొక్కలు అనేవి అయితే చిన్న మొక్కలు అనేది అయితే
వేసాం, అవి కూడా అయితే చనిపోతున్నాయి. చూస్తున్నారు కదా ఇలా మల్చింగ్ పేపర్ అనేది అయితే వేసాం. ఇలా చూస్తున్నారు కదా మీరు అయితే నిజంగా ఈ చిన్న మొక్కలు కూడా ఎలా అయితే చనిపోతున్నాయి చూడండి మీరే. అసలు ఏంటో కూడా అసలు తెలియట్లేదండి మాకైతే, నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇంకోండి చూస్తున్నారు కదా వేసిన మొక్కలు కూడా అయితే చనిపోతున్నాయి. అసలు ఎందుకో కూడా రీజన్ అయితే తెలియట్లేదు మాకైతే. ఇది మాదనే కాదు, చాలా ఇక్కడ ఉండి మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలామంది టమాటో తోటలు అనేది అయితే వేశారు. ఇది ఇంకా మాదైతే కొంచెం ఇదైతే మేము 50 సెంట్లు వేసాం, కానీ చాలామంది ఎకరాలు వేసిన వాళ్ళు కూడా అయితే ఉన్నారు, కానీ అవి కూడా అయితే చనిపోతున్నాయి. ఇప్పటికైతే మేము ఇంకోండి ఈ మల్చింగ్ పేపర్ కానీ వీటికి వీటి సీడ్స్ కానీ వీటికి నారుకి కానీ చాలా అంటే చాలా డబ్బులు అనేది ఒక మినిమం ఒక 25,000 ఖర్చు పెట్టాం. ఇందులో దుక్కు దున్నించి వీటికి ఫర్టిలైజర్స్ కానీ ఇందులో వేసి ఎరువులకు కానీ ఒక 25,000 ఖర్చు పెట్టాం. కానీ చివరికి చూస్తే పరిస్థితి అండి, ఇలాంటి వ్యవసాయం చేసే రైతు కూడా అయితే చాలా భయపడుతున్నాడు. ఎంతండి వేసాం, చాలా మొక్కలు కూడా అయితే చనిపోతున్నాయి. చూస్తున్నారు కదా మీరే, ఇదంతా సగం అయితే వేసాం. చూస్తున్నారు కదా తోట అయితే ఎలా ఖాళీ అయిపోయినాయో, మొత్తం మొక్కలు అనేవి అయితే పీకిసాం. మళ్ళీ చిన్న మొక్కలు కూడా అయితే వేసాం. ఇవ్వండి మొత్తం వేసిన చిన్న మొక్కలు కూడా అసలు చనిపోతున్నాయి. దయచేసి ఈ వీడియోని కూడా చాలామందికి అయితే షేర్ చేయండి ప్లీజ్. ఇది ఒక రైతు ఆందోళన, నాది ఒక్కరిదే కాదు, నిజంగా మా వాళ్ళు చాలామంది అయితే చెప్పారు ఒక వీడియో తీసి మనకు పెట్టు చాలామందికి అయితే తెలుస్తుందని. నిజంగా అందరి కోసం ఈ వీడియో అనేది అయితే చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో ఎంత త్వరగా ఎవరికైనా షేర్ చేయండి. అంతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకైతే. చూస్తున్నారు కదా అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చూడండి చాలా మొక్కలు కొనుక్కోండి, ఏం చెప్పండి. ఇలా అయితే మనకు పండించే కూరగాయలు వచ్చేస్తున్నాయి, ఏవో వచ్చేస్తున్నాయి అనుకుంటాం, కానీ దీని వెనకాల అంత కష్టం అయితే ఉంటుంది. అసలు ఏంటో కూడా తెలియట్లేదు. ఒక రైతు ఆందోళన ఇది అయింది. నిజంగా నాకు చాలా అంటే చాలా బాధాకరంగా అవుతుంది. నిజంగా నవ్వుతున్నాను, కానీ బయటికి ఇలా ఇంత మా సొంత వ్యవసాయం మా చేతులారా వేసిన మొక్కలు మా చేతితో మేమే పీకేసే రోజు అయితే వచ్చింది ఇది. చూస్తున్నారు కదా నిజంగా కొల్లాంటి నీళ్ళు అయితే తిరిగింది, కానీ చాలా బాధగా అయితే ఉంది. అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అంత. నిజంగా అసలు వ్యవసాయం అయితే నిజంగా మాకైతే ఇది తప్ప ఇంకా వేరే బతుకుతెరువు అయితే లేదు. చిన్నప్పటి నుంచి మా తాతల కాలం నుంచి అందరూ ప్రతి ఒళ్ళు వ్యవసాయం చేసుకుంటానే వచ్చారు. చాలామంది అనుకోవచ్చు మనకు టమాటో అయినా ఇంకా చాలా పంటలు అనేవి అయితే ఉంటాయని, కానీ మా సైడ్ అయితే ఎక్కువగా వేసేది ఈ టమాటో అండి. టమాటో ఒకటి బీర ఒకటి అయితే ఎక్కువగా వేస్తారు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా అక్కడైతే కొత్తగా అయితే వేస్తున్నారు టమోటా. మొన్న అయితే వేశారు, అయినా చనిపోతున్నాయి. చాలామంది అయితే అనుకోవచ్చు చనిపోతుంటే ఎందుకైతే వేస్తున్నారని, కానీ ఒక రైతు ఏంటంటే ఏదన్నా ఎక్కడన్నా ఒక మిరాకిల్ జరిగి ఇది చావడం అయితే ఆగుతుందని నమ్మకంతో అయితే వేస్తారు. ఇది తప్ప ఇంకా వేరే పని అయితే రైతులు అనేది అయితే చేయలేరు. అందుకేనండి ఈ మొక్కలు అనేవి అయితే వేస్తున్నారు. నిజంగా నాకు చాలా బాధగా అయితే ఉంది. చూడండి ఎన్ని మొక్కలు అయితే, ఇంకా నేను చాలా మొక్కలు అనేవి అయితే పీకేసాను మొన్న అయితే. చూస్తున్నారు ఇంకోండి, దీనికి నీళ్ళు లేక అనుకుంటారు, ఇంక వాటర్ కూడా ఫుల్ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా అవుతుంది. అసలు ఏంటో వైరస్కి దీని కారణం కూడా అసలు ఏంటో నాకైతే తెలియట్లేదు అసలు. చూడండి నిజంగా అసలు ఏం చెప్పాలో కూడా గుండె దొరికిపోతుంది, అంత బాధాకరంగా ఉంది. నిజంగా ఈ పంట మన చేతితో వేసిన పంట మనం పీక్కుంటుందే. చూస్తున్నారు కదా సకానికి సగం మొక్కలు అనేవి అయితే చనిపోయి ఇది దాకా వచ్చిన పంట పోవడం అంటారు కదా, నోటి దాకా వచ్చే తిండిని మన నూరారా మనమే పోగొట్టుకోవడం అంటారు కదా, అలా అయితే ఉంది మన పరిస్థితి అయితే. మీరైతే ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే మొన్న 4 రోజులు బట్టి ఇదంతా పంట అనేది అయితే మొత్తం టమాటో మొక్కలు అండి. ఇవైతే మొత్తం చనిపోయిన మొక్కలు ఇవన్నీ అయితే మేమైతే పీకేసాం. చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు అనేవి అయితే పీకేసాం. ఇవి మొత్తం పీకేసి ఒక గొట్టిమైన అయితే ఇలా అయితే పట్టిస్తాం. చూస్తున్నారు కదా ఇదైతే ఇప్పుడు పీకేసిన మొక్కలు. చాలా మొక్కలు అనేవి అయితే పీకిస్తాం ఇంకా ముందు కూడా, కానీ మిగతా మొక్కలు అనేవి అయితే చాలా అనేవి అయితే కాల్స్తాం. ఎందుకంటే మిగతా వైరస్ అనేవి మిగతా మొక్కలకైతే సోకించకంట. చూడండి ఎన్ని మొక్కలు అనేవి అయితే పీకిస్తాం. ఇవ్వండి ఇప్పుడైతే ఇలా కోపమైన ఉందా, ఇవి కూడా బతికితాయన్న నమ్మకం అయితే లేదు, కానీ కొన్ని రోజులకి చనిపోచ్చేది. చాలా అంటే చాలా బాధాకరంగా అయితే ఉన్నది. ఇవైతే చూపిస్తాను, ఇంకా చాలా మొక్కలు అయితే చనిపోతున్నాయి. నిజంగా ఇవి చూస్తుంటే గుండె తెరుక్కుపోతుంది అనుకోండి. చూస్తున్నారు కదా ఈ మొక్కలు ఇప్పుడైతే చాలా మొక్కలు అనేవి అయితే వేసాం, అన్నీ చనిపోయినాయి. చూస్తున్నారు కదా ఖాళీ గుంతలు అవి అయితే మొత్తం అయితే చనిపోయినాయి. మొన్న ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవ్వండి ఈ మొక్క కూడా ఎంత పెద్ద మొక్క చనిపోయిందో చూడండి మీరే. ఇవ్వండి చూస్తున్నారు కదా ఎంత పెద్ద మొక్క కూడా అయితే చనిపోయిందో. నిజంగా మాకు అసలు ఏం చేయాలో కూడా అయితే తెలియట్లేదు. ఈ వీడియో ద్వారా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే అసలు దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే మీరు ఏమైనా చెప్తారని నేను అనుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు. దీనిపైన ప్రభుత్వం కూడా ఏదన్నా మాకు సహకరించాలి, ఏదన్నా దీనికైతే ఒక సొల్యూషన్ చెప్పాలని మేమైతే అనుకుంటున్నాం. దయచేసి ఈ వీడియో ఎవరికైనా అందరికీ అయితే షేర్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు అనేవి అయితే చనిపోతున్నాయో.
నిజంగా ఒక రైతు ఆందోళన అయితే, ఒక రైతు పడే కష్టం అయితే ఎంత ఉంటుంది. వ్యవసాయం చేసే నిజంగా ఫ్యూచర్లో వ్యవసాయం చేయాలని అన్నాక కూడా అయితే భయపడుతున్నారు రైతులు అనేది. నిజంగా ఇలా చనిపోతుంది. కానీ ఒక రైతు అయితే నిజంగా ఎంత చనిపోయినా, అసలు ఎన్ని మొక్కలు చనిపోయినా ఒక నమ్మకంతో అయితే ఉంటాడు, మిగతా వచ్చే పంట కూడా చనిపోకుండా ఉండి మంచి దిగుబడి వస్తుందని. కానీ ఇలా ఉంటే అసలు రైతు వ్యవసాయం చేయడానికే భయపడుతున్నాడు. చూస్తున్నారు కదా ఇన్ని మొక్కలు, అసలు సగానికి సగం మందులు అనేవి అయితే, ఒక ఫెర్టిలైజర్స్కి సగం డబ్బులు అనేవి అయితే అయిపోతున్నాయి. ఇంకా అందులో ఏం దిగుబడి వస్తుంది, అసలు ఏం వస్తుందో కూడా అసలు తెలియట్లేదు. ఇవైతే కొన్ని రోజులకి మనకి పంట అనేది అయితే మన చేతికి రావాలి, ఇలా మొక్కలు చనిపోతున్నాయి. ఇంకా అసలు ఏ పంట వస్తుందో కూడా తెలియదు. ఇంకా మాదే కాదండి, ఇంకా చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఉండే మొక్కలు కూడా అయితే చనిపోతున్నాయి. చాలామంది అయితే వేశారు, అవి కూడా అయితే చనిపోతున్నాయి. ఇక్కడే కాదు, చాలామంది బయట కూడా వేశారు. మా ఊరు రైతులు ఎక్కువ ఈ టమాటో సాగు అనేది అయితే చేస్తారు, అవి కూడా అయితే చనిపోతున్నాయి. అసలు దీనికి అసలు ఏంటో అసలు రీజన్ కూడా మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా నిజంగా చాలా బాధగా అయితే ఉంది నాకైతే. ఇదైతే మా నాన్న కూడా ఇవి పంట పొలాన్ని, మా నాన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయం అయితే చేస్తారు, మా డాడీ కూడా, మా నాన్నగారు కూడా. కానీ నిజంగా అదైతే చూశాను, నిజంగా చాలా అంటే చాలా బాధపడ్డారు. నిజంగా నాకు కూడా చాలా పడుతున్నాను. చూస్తున్నారు కదా మనం ఎంత చదువు ఉన్నా, ఎంత ఎత్తుకెదిగినా కూడా మనకి తిండి పెట్టేది ఒక రైతేనండి. రైతే రాజు అంటారు, కానీ ఒక రాజు కష్టాలు, రైతు కష్టపడి ఎవరో పట్టించుకోరు. చూస్తున్నారు కదా నిజంగా మనం ఎంత స్థాయిలోనే, ఎంత ఎత్తుకెదిగినా, ఎంత డబ్బులున్నా తినాల్సింది మనకు నూరికి ఒక 3 పూట్ల తిండేనండి. అదే తిండి పెట్టేది ఒక రైతుకి ఎంత కష్టం వచ్చింది. మనం బాగా తినాలి, మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఒక రైతు మంచి పంట పండించి, మంచి వ్యవసాయం పండించి, మంచి అవన్నీ పండిస్తేనే మనకి మంచి ఆరోగ్యకరంగా అయితే ఉంటాం. కానీ నిజంగా బాధలో కూడా మాటలు అయితే సరిగ్గా అయితే రావట్లేదు నాకు. చూస్తున్నారు కదా మీరైతే నిజంగా దయచేసి ఈ వీడియోని అయితే ఎవరికన్నా అందరికైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు. దయచేసి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళకడే ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియోని అయితే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఏం లేదు, ఒక షేర్ మాత్రమే. లైక్, సబ్స్క్రైబర్స్ నేనైతే ఆశించట్లేదు ఈ వీడియోని. దయచేసి ఈ వీడియోని అయితే అందరికైతే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకెవరికన్నా. నిజంగా ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి. దయచేసి అందరికైతే షేర్ చేయండి. చూసారు కదా ఒక రైతు పడే కష్టం. ఎక్కువ మాట్లాడినా కూడా మాట్లాడట్లేదు, చాలా బాధగా అయితే ఉన్నది ఇదంతా చూడడానికి. కొన్ని మొక్కలు అనేవి అయితే పీకేయాలి. ఈ వీడియోని మీ అందరికైతే షేర్ చేయండి. ఇంకొంటాను, అందరికీ బాయ్ అండి.